ఆర్థిక అవసరం మనిషిని ఏమైనా చేసేందుకు ఉరికొలుపుతుంది. డబ్బు అవసరమైన ఆ క్షణంలో ఎంత వడ్డీ అయినా, ఎన్ని నిబంధనలైనా ఒప్పుకుంటారు. డబ్బు చేతికి వచ్చి ఆ సమయంలో అవసరం తీరితే చాలు, తర్వాత సంగతి తర్వాత అని చూసుకునే వారి శాతం కూడా అధికంగానే ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిలో ఎక్కువ మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఫైనాన్షియల్ అడ్వైజర్లు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అవసరం కోసం అప్పు చేయడం ఒకటైతే, ఆఫర్లు ఇస్తున్నారు కదా అని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు అంటూ వస్తువుల అవసరం లేకుండా కొనేసేవారు కూడా ఎక్కువే. ఈ పరిస్థితి పండగల సీజన్లో ఎక్కువగా కనపడుతుంది. క్రెడిట్ కార్డు ఉన్నవారు వారి కోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్ల కోసం కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తరువాత వాయిదాలు చెల్లించేటప్పుడు వచ్చే ఇబ్బందులు ముందుగా ఊహించే వారి శాతం కూడా తక్కువే. తెలుగు సంవత్సరాది ఉగాది మరో నెల రోజుల్లో వచ్చేస్తుంది. ఉగాదిని శుభప్రదంగా భావించి కొత్త బట్టలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తో పాటు కొత్త వాహనాలు కొనేస్తుంటారు. ఇక క్రెడిట్ కార్డు ఉన్న వారిలో ఎక్కువ మంది ఉగాది పండుగ షాపింగ్ లో కంట్రోల్ లేకుండా వస్తువులు కొనేస్తుంటారు. ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు షాపింగ్ మాల్స్ నుంచి సూపర్ బజార్ల వరకు అన్ని రిటైల్ సంస్థలు పోటీ పడుతుంటాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ ఇలా ఒక్కటేమిటి, ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్ల రూపంలో అమ్మేందుకు రిటైల్ స్టోర్లు సదా సిద్ధంగా ఉంటాయి. ఇవే కాక ఇల్లు, కార్లు లాంటివి కూడా వచ్చే ఉగాదికి కొనడాన్ని సెంటిమెంట్ గా భావించేవారు ఎక్కువగానే ఉంటారు. వాయిదాల పద్ధతిలో వస్తువులను పర్చేస్ చేయాలనుకునేవారు కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటిని లిస్ట్ ని సిద్ధం చేసుకోవాలి. వాటిలో అత్యవసరంగా కావలసినవి కొద్ది కాలం వాయిదా వేస్తే పర్వాలేదు, ఇప్పుడు కొనకపోయినా పర్వాలేదు, ఇలా ప్రయారిటీ వారీగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మస్ట్ గా కొనాల్సిన వస్తువులు మీ బడ్జెట్ లో దొరుకుతాయో లేదో అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు కొనాలనుకున్న వస్తువు మీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్టర్నేటివ్ ఏమిటో ముందుగానే నిర్ణయించుకోవాలి. కొంతమందిని తప్పిస్తే మెజారిటీ వారికి నెల నెలా వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. దీన్ని లెక్కలోకి తీసుకొని మీ ఖర్చులు పోగా మిగతా మొత్తంలో ఏ వస్తువు మీకు తప్పనిసరి అవసరమో గుర్తించి దాన్ని మాత్రమే కొనాలి. 4-5 షోరూంలు తిరిగి లాస్ట్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఎంపిక చేసుకున్న షోరూంలో ఈ 0% ఇంట్రెస్ట్ ఈఎంఐ స్కీమ్ లో తీసుకోవాలి. లేదంటే లోన్ తో పాటు వడ్డీ లేదని తొందరపడి వస్తువును కొనేస్తే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు వస్తువుకు సంబంధించిన యాక్సెసరీస్ ను ఎక్కువ ధరకు మీకు అంటగట్టే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిక్ సెక్టార్ల బ్యాంకుల నుంచి ఈ లోన్స్ తీసుకుంటే మంచిది. ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుండి తీసుకుంటే హిడెన్ కోస్ట్ తో పాటు అనుకోని కారణంగా ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎక్కువ మొత్తంలో పెనాల్టీ వసూలు చేస్తారు. 30,000 రూపాయలకు పైగా ధర ఉండే వస్తువులను కొనుగోలు చేస్తే సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మీ జేబుల్లోంచే కట్టాల్సి ఉంటుందనేది గుర్తుంచుకోండి. కారు లేదా ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకుంటే మంచిది. ఉగాది నుంచి కొత్త వెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పండుగకు కొత్త వస్తువులకు భారీ గిరాకీ ఉంటుంది. ఇందులో ఫర్నిచర్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనికి తగ్గట్టు రిటైల్ స్టోర్స్ తో కూడా 0% ఇంట్రెస్ట్ అంటూ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ లో వస్తువులను కొనుక్కోండంటూ ఆఫర్స్ ప్రకటిస్తారు. మొబైల్ ఫోన్స్, ఎల్ఈడి, ఎల్సిడి టీవీలు, ఫ్రిడ్జులు లాంటి వైట్ గూడ్స్ కాక రెడీమేడ్ డ్రెస్సెస్, షూస్, జ్యువెలరీ, ఫర్నిచర్ ఇలా ఒక్కటేమిటి, ఇప్పుడు 0% స్కీమ్ లో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. నిల్సన్ మెకెన్సీ తాజా సర్వే ప్రకారం మొత్తం అమ్మకాల్లో 50% వాటా ఈ 0% ఇంట్రెస్ట్ స్కీమ్లదే. రిటైల్ సెగ్మెంట్ లోకి మాల్స్ రాకతో ఈ స్కీమ్లకు మరింత ఆదరణ పెరిగింది. అప్పటికప్పుడే లోన్ అప్రూవల్ తో పాటు కొద్దిపాటి డాక్యుమెంటేషన్ తో అరగంటలో ప్రాసెస్ మొత్తం పూర్తయి ప్రాజెక్ట్ డెలివరీ ఇస్తుండడంతో
ఈ స్కీమ్కు కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఇది అందరికీ వర్తిస్తుందంటే పొరపాటే. రిటైల్ సంస్థలు, ఒప్పందం కుదుర్చుకున్న ఫైనాన్స్ సంస్థలు బ్యాంక్ లోన్ తీసుకునే వారి క్రెడిట్ హిస్టరీని చూసి లోన్ ఆఫర్ చేస్తారు. మీరు గతంలో లోన్ తీసుకొని సరిగ్గా ఇన్స్టాల్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారా? గతంలో తీసుకున్న లోన్ వివరాలు, మీ ఆదాయంలో ఎంత శాతం ఇతర నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు, ఇలాంటి వివరాలు సివిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్ నుంచి తెలుసుకొని ఆ తర్వాతే మీకు లోన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇల్లు, కారు, గృహోపకరణాలు ఇలా లోన్తో ఏది కొనాలన్నా ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే మీరు ఎంత మేరకు అప్పు తీసుకోవడానికి అర్హులో తెలుసుకోవాలి. లోన్ ఇచ్చే సంస్థలు మీ గురించి ఏ విషయాలు తెలుసుకుంటారో ఆ విషయాలు మీరే స్వయంగా తెలుసుకుంటే లోన్ తీసుకునేటప్పుడు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి. లోన్ తీసుకునే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది.